ప్రస్తుతం ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కలప రవి గారితో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ అఖండ విజయం సాధించిన సందర్భంగా కలప రవి గారితో ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే. జై జనసేన. మొదటిగా మీకు పార్టీ విజయవంతమైనందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ విజయాన్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు? చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలకు జనసేన పార్టీ తరఫున మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము. ఇంత విజయాన్ని అందించిన కూటమికి ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ మరొక్కసారి వాళ్ళకు ధన్యవాదాలు తెలుపుకుంటూ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మా పైన ఇంత భారం పెట్టిన ప్రజల కోసం మేము నిత్యము పనిచేస్తూ వాళ్ళ బడుగు బలహీన వర్గాలు మరియు అందరినీ అభివృద్ధి కోసం పదంలో నడిపించాలని, రాష్ట్రం భవిష్యత్తు కోసం మా పవన్ కళ్యాణ్ మొదటి నుంచి తప్పించేవాడని మీ అందరికీ తెలియజేస్తున్నాం. మా పవన్ కళ్యాణ్ మాటే మా అందరికీ శిరోధారణం. మా పవన్ కళ్యాణ్ మాటే మాకు శాసనం. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా పవన్ కళ్యాణ్ను నమ్మారు కాబట్టే ఈ కూటమికి ఇంత మెజార్టీ ఇచ్చి కూటమిలో అందరినీ గెలిపించి మంచి ప్రభుత్వాన్ని స్థాపిస్తారని ప్రజలు కూడా దీవించి పంపించడం జరిగింది. కాబట్టి ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసం ఖచ్చితంగా ఉమ్మడి ప్రభుత్వం పనిచేస్తుందని అందరికీ తెలియజేస్తున్నాం. అదేవిధంగా కుల మతాలకు అతీతంగా పార్టీ పనిచేస్తుంది. వర్గ విభేదాలు లేకుండా పనిచేస్తుంది. కక్ష సాధింపులకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందటానికి ఈ ప్రభుత్వం పాటుపడుతుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గెలిచాము అనే గర్వం వదిలేసి మనము ప్రజాప్రతినిధులకు ఎన్నుకున్న ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాము అనే విషయాన్ని ప్రతి ఎమ్మెల్యేకి, ప్రతి ఎంపీకి తెలియజేయడం జరిగింది. దిశానిర్దేశం చేశారు. అదేవిధంగా మా నాయకుడు ఎంత నిబద్ధత కలిగాడో మా నాయకుడి కోసం మేము కూడా కట్టుబడి అంతే నిబద్ధతతో ప్రజాసేవ చేయడానికి మేము ఎల్లవెల్లా ముందుంటాం. అదేవిధంగా పార్టీని గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి, నియోజకవర్గ స్థాయి నుంచి మేము ఖచ్చితంగా డెవలప్ చేసి అదేవిధంగా పార్టీని బలోపేతం చేయడానికి మా వంతు మేము కృషి చేశామని ఇంకా చేస్తామని మా బాధ్యతను ఇంకా రెట్టింపుగా చేయడానికి ప్రజలు మమ్మల్ని దీవించి పంపించారు. కాబట్టి ప్రజల కోసం మంచి చేసి వాళ్ళ మనసులు ఇంకొకసారి గెలుచుకుంటామని స్థిరస్థాయిగా ఉండేట్టుగా ప్రజల మనసు గెలుచుకునే ప్రభుత్వాన్ని మేము పరిపాలిస్తామని తెలియజేస్తున్నాను.